వెల్కమ్ టు సిక్స్ స్టూడియో. నిజామాబాద్ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏంటి ఆ అరుదైన ఘటన అని చెప్పి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఎవరైతే ఒక సొంత అన్ననే ఒక సొంత తమ్ముడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డాడు. ఒక పథకం ప్రకారం రెక్కి చేసి మరి ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడెక్కడ ఎంత బంగారం ఉంది, అసలు తమ్ముడి దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి అనేది పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఇలా దొంగతనం చేశారు. సో అసలు ఇది ఎక్కడ జరిగింది, నిజామాబాద్ జిల్లాలో అని చెప్పేసి చాలా మంది నిజామాబాద్ జిల్లా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అనుకుంటుండొచ్చు. సో దీంట్లో ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, తమ్ముడి ఇంట్లో చోరీకి పాల్పడినటువంటి అన్న అరెస్ట్ ఈ నెల 6వ తేదీన మహమ్మదియా కాలనీలో మహమ్మద్ షబీర్ పాషా ఇంట్లో జరిగినటువంటి భారీ చోరీలో కేసును ఛేదించినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. సో నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితుడు అన్న పాషా ఏదైతే షాషి పాషా వ్యాపారంలో నష్టాలు రావడంతో తమ్ముడు వద్ద ఉన్నటువంటి సొమ్ముపై అన్న కన్నేశాడు. సో కన్నేసి దాదాపు చాలా పెద్ద చోరీ అయితే చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ చోరీలో దాదాపు 2 తులాల బంగారం, దాంతోపాటు బంగారం ఉంగరాలు, దాంతోపాటు 7 లక్షల నగదును కూడా తను దొంగలించడం జరిగింది. దొంగలించిన తర్వాత ఈ పూర్తి ఇన్వెస్టిగేషన్ లో, ఈ పూర్తి ఎంక్వైరీలో పూర్తిగా అతని దగ్గర నుంచి ఈ అంత డబ్బుల్ని, ఈ 7 లక్షల అమౌంట్ ని ఏదైతే ఆ డబ్బుల్ని కూడా వాళ్ళని ఎలా అది స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది చాలా కామన్ గా జరుగుతా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇలా మనోడేవాడో పగోడేవాడో తెలియని పరిస్థితిలో మనం ఉండడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఇట్లాంటివి ఎక్కువ కనిపించకపోతుండే. నార్మల్ గా మనకి నార్త్ డిస్ట్రిక్ట్స్ లో యూపీ, దాంతోపాటు ఏవైతే మన కొన్ని రాష్ట్రాలు ఏవైతే బీహార్, పాట్నా, దాంతోపాటు యూపీ, ఉత్తరాఖండ్, సో ఇట్లాంటి ఏరియాలలో మనము ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూస్తుండే. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం వలన మరి ఏం కథ అనేది పక్కన పెడితే ఈజీ మనకి చాలా మంది అలవాటు పడ్డారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అన్న వ్యాపారంలో పూర్తిగా మునిగిపోయిండు, అంటే పూర్తిగా లాస్ అయిపోయిండు. లాస్ అయిన తర్వాత నేను ఈ లాస్ లో, అంటే ఈ ఊబిలోకి కూరుకుపోయిన తర్వాత మళ్ళీ నేను ఊబిల నుంచి బయటకు ఎట్లా వాడాలా అని అనుకునే టైంలో ఇలా తమ్ముడు ఎవరైతే ఉన్నాడో మంచిగా ఇలా చాలా ఆయన ఎంత కష్టపడుకుంటా ఏదేదో వేసుకుంటా ఆయన డబ్బులు కూడబెట్టుకొని ఇలా ఉంటే, ఈ అన్ననే వచ్చి ఇలా ఒక డేగలాగా వచ్చేసి ఆ డబ్బులు దొంగతనం చేసుకొని పోయిండు. ఇంట్లోనే ఉంటూ ఇలా బయటకు వచ్చేసి ఇలా లెంకాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంటి దొంగని పక్కన పెట్టుకొని మనం బయట అందరినీ ఎంక్వైరీ చేసుకొని బయట ఎవడో దొంగతనం చేసిరు అన్నట్టుగా ఉంది అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతా ఉన్నారు. సో మీ దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయా? మీకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే డెఫినెట్లీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేయాలి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి చిల్లర దొంగతనాలు ఏవైతే ఉన్నాయో, చిల్లర దొంగతనాలే ఇలా మిమ్మల్ని పట్టిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ క్లూ స్ట్రీమ్స్ కావచ్చు, డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఏవైతే కొన్ని ఉంటాయో వాటి వల్ల చాలా ఈజీగా దొరుకుతా ఉన్నారు. ఎందుకు చేయడం? కష్టపడి పని చేసుకోర్రి, కష్టపడి ఇలా కూలీ నాలుగు వేసుకొని ఇలా బతుకురి అని చెప్పేసి చాలా మంది పోలీస్ అన్నలు చెప్తా ఉన్నారు. ఒకవేళ అనవసరంగా మేము ఇట్లనే చేస్తాం, మేము ఇట్లనే పెడతాం అని అనుకుంటే మా పని కూడా మేము చేయాల్సి వస్తుందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఇవాళ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. వెల్కమ్ టు సిక్స్ స్టూడియో. నిజామాబాద్ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏంటి ఆ అరుదైన ఘటన అని చెప్పి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఎవరైతే ఒక సొంత అన్ననే ఒక సొంత తమ్ముడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డాడు. ఒక పథకం ప్రకారం రెక్కి చేసి మరి ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడెక్కడ ఎంత బంగారం ఉంది, అసలు తమ్ముడి దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి అనేది పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఇలా దొంగతనం చేశారు. సో అసలు ఇది ఎక్కడ జరిగింది, నిజామాబాద్ జిల్లాలో అని చెప్పేసి చాలా మంది నిజామాబాద్ జిల్లా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అనుకుంటుండొచ్చు. సో దీంట్లో ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, తమ్ముడి ఇంట్లో చోరీకి పాల్పడినటువంటి అన్న అరెస్ట్ ఈ నెల 6వ తేదీన మహమ్మదియా కాలనీలో మహమ్మద్ షబీర్ పాషా ఇంట్లో జరిగినటువంటి భారీ చోరీలో కేసును ఛేదించినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. సో నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితుడు అన్న పాషా ఏదైతే షాషి పాషా వ్యాపారంలో నష్టాలు రావడంతో తమ్ముడు వద్ద ఉన్నటువంటి సొమ్ముపై అన్న కన్నేశాడు. సో కన్నేసి దాదాపు చాలా పెద్ద చోరీ అయితే చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ చోరీలో దాదాపు 2 తులాల బంగారం, దాంతోపాటు బంగారం ఉంగరాలు, దాంతోపాటు 7 లక్షల నగదును కూడా తను దొంగలించడం జరిగింది. దొంగలించిన తర్వాత ఈ పూర్తి ఇన్వెస్టిగేషన్ లో, ఈ పూర్తి ఎంక్వైరీలో పూర్తిగా అతని దగ్గర నుంచి ఈ అంత డబ్బుల్ని, ఈ 7 లక్షల అమౌంట్ ని ఏదైతే ఆ డబ్బుల్ని కూడా వాళ్ళని ఎలా అది స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది చాలా కామన్ గా జరుగుతా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇలా మనోడేవాడో పగోడేవాడో తెలియని పరిస్థితిలో మనం ఉండడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి.
తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ దాంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఇట్లాంటివి ఎక్కువ కనిపించకపోతుండే. నార్మల్‌గా మనకి నార్త్ డిస్ట్రిక్ట్స్‌లో యూపీ దాంతో పాటు ఏవైతే మన కొన్ని రాష్ట్రాలు ఏవైతే బీహార్, పాట్నా దాంతో పాటు యూపీ, ఉత్తరాఖండ్ సో ఇట్లాంటి ఏరియాలలో మనము ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూస్తుండే. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం వలన మరి ఏంది ఏం కథ అనేది పక్కన పెడితే ఈజీ మనీకి చాలా మంది అలవాటు పడ్డారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అన్న వ్యాపారంలో పూర్తిగా మునిగిపోయిండు. అంటే పూర్తిగా లాస్ అయిపోయిండు. లాస్ అయిన తర్వాత నేను ఈ లాస్‌లో అంటే ఈ ఊబిలోకి కూరుకుపోయిన తర్వాత మళ్ళీ నేను ఊబిలో నుంచి బయటకి ఎట్లా పడాలా అని అనుకునే టైంలో ఇలా తమ్ముడు ఎవరైతే ఉన్నాడో మంచిగా ఇలా చాలా ఆయన ఎంత కష్టపడుతుండో కష్టపడకుండా ఏదేదో వేసుకుంటా ఆయన డబ్బులు కూడబెట్టుకొని ఇలా ఉంటే ఈ అన్ననే వచ్చి ఇలా ఒక డేగలాగా వచ్చేసి ఆ డబ్బులు దొంగతనం చేసుకొని పోయిండు. ఇంట్లోనే ఉంటూ ఇలా బయటకు వచ్చేసి ఇలా లెంకాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంటి దొంగని పక్కన పెట్టుకొని మనం బయట అందరినీ ఎంక్వైరీ చేసుకొని బయట ఎవడో దొంగతనం చేసిరు అన్నట్టుగా ఉంది అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతా ఉన్నారు. సో మీ దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయా? మీకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే డెఫినెట్లీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేయాలి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి చిల్లర దొంగతనాలు ఏవైతే ఉన్నాయో చిల్లర దొంగతనాలే ఇలా మిమ్మల్ని పట్టిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ క్లూ స్ట్రీమ్స్ కావచ్చు, డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఏవైతే కొన్ని ఉంటాయో వాటి వల్ల చాలా ఈజీగా దొరుకుతా ఉన్నారు. ఎందుకు చేయడం? కష్టపడండి, కష్టపడి పని చేసుకోర్రి, కష్టపడి ఇలా కూలీ నాలో వేసుకొని ఇలా బతుకురి అని చెప్పేసి చాలా మంది పోలీస్ అన్నలు చెప్తా ఉన్నారు. ఒకవేళ అనవసరంగా మేము ఇట్లనే చేస్తాం, మేము ఇట్లనే పెడతాం అని అనుకుంటే మా పని కూడా మేము చేయాల్సి వస్తుందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఇవాళ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.